लेविया कांडम 16 అధ్యాయంలో लेवियों का किताब 16 अध्याय में ఇశ్రాయేలీయుల పాపములన్నిటినీ ఒక మేక మీద మోపడానికి అహరోను చేతులుంచాడు. जब इस्राएलियों के पापों के क्षमा के लिए अहरोन ने बकरी के ऊपर भेड़ के ऊपर हाथ लगाकर చేతులు ఉంచాడు అంతే, లగాకర్ ఇంకేం లేదు, ఉంచుడు అంతే. हाथ लगा दिया చేతులు ఉంచినప్పుడు ఇశ్రాయేలీయుల దోషాలన్నీ ట్రాన్స్ఫర్ అయినాయి. లేవియాకాండం 16:21 लेवियों का 16-21 वचन में से पढ़ते हैं. మేక తల మీద ఇశ్రాయేలీయుల పాపములన్నీ మోపుతున్నాడు. और हारून ने अपने दोनों हाथों को जीवित बकरे पर रखकर इस्राएलियों के सब अधर्म के कामों और उनके सब अपराधों निधन उनके सारे पापों को अंगीकार कर कर बकरे के सर पर धार कर. అప్పుడు ఏం చేస్తున్నాడు? అప్పుడు ఆ బకరీ ఏం చేస్తుంది? उस काम के लिए तैयार हो जंगल में बेच के छुड़वा दे. అప్పుడు ఏం చేస్తుంది బకరీ? और वहां बकरा उनके सब अधर्म के कामों को अपने ऊपर लाड़े हुए किसी निराले देश में उठा लिया जाएगा. ఆ మేక ఇశ్రాయేలీయులందరి పాపములను ఎడారి దేశమునకు భరించి పోవును. ఒక మేక ఇశ్రాయేలీయులందరి పాపాలు మూట కట్టుకొని తన మీద పెట్టుకొని పోతుంది ఎడారి దేశమునకు. बकरी इस्राएलियों के गुनाहों को अपने सर पे लेकर जंगल में छोड़ दिए गए और वो आगे उठा ले जाएगा. పాపములన్నిటినీ ఆ మేక తన మీద ఎట్లా మోసుకుంది? ఒక ఆయన పోయి దాని మీద చేతులు పెట్టాడు అహరోను. చేతులు పెట్టినప్పుడు ఇశ్రాయేలీయుల ప్రతినిధి ఆయన, ఇశ్రాయేలీయుల ప్రతినిధిగా చేతులు పెడితే అహరోను పాపాలు అందరి పాపాలు వాళ్ళ తలకాయల మీద నుండి షిఫ్ట్ అయిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయి ఈ మేక మీదకి వచ్చినాయి. అప్పుడు మేక ఏం చేసింది? ఆ దోషములను భరించుకొని 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 వెంటనే కనెక్టింగ్ వర్స్ మీకు గుర్తు రావాలి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల. భరించుకొని అంటే సంస్కృతం, మోసుకొని పోవడం తెలుగు, సేమ్ మీనింగ్. जब हारून ने हाथ लगाया इस्राएलियों के दोष जितना पापों का गुनाहों का पूरा बदली बकरी के ऊपर आ गई और ये बकरी जंगल में चली गई, उसको सहते हुए जंगल में फिरते गई. ఒక జాతి పాపములు ఆ మోసుకొని పోయే యజ్ఞ పశువు మీద పెట్టడానికి కూడా చేతులు ఉంచారు. హస్త నిక్షేపణం, हाथ रखने में कितने गहरी बात छुपा हुआ है, आप समझने की कोशिश करो. అంటే ఈ సర్కిల్ గమనించండి. ये जो वृत्त है ना, उसको समझने की कोशिश करो. మనందరం మన పాపాలు యేసు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం బాప్తిస్మ సమయములో. बपतिस्मा के समय हमारे गुनाहों को परमेश्वर के ऊपर हम बदली कर रहे हैं. బాప్తిస్మ పొందినప్పుడు మన పాపాలనే ఆయన మీదకి షిఫ్ట్ అయిపోతున్నాయి. बपतिस्मा के समय हमारे गुनाह पूरे यीशु मसीह के ऊपर बदल जा रहे हैं. అంటే ఒక రకంగా మనమే యేసయ్య మీద చేతులు పెడుతున్నాం అన్నమాట. एक कारण से हम हमारे हाथ यीशु के ऊपर लगा रहे हैं, क्योंकि మనమేమో మన పాపములను ఆయన మీదకి బదిలీ చేయడానికి చేతులు పెడితే ఆయనేమో తన అభిషేకము మనకి ఇవ్వడానికి మన మీద చేతులు పెడుతున్నాడు. ये दुगना रीति से हमको एक मुद्दा दिख रहा है कि हमारे गुनाह परमेश्वर के ऊपर जा रहे हैं, परमेश्वर के आशीष से हमारे ऊपर. समझ गए सुखलाल साहब? समझ गए आप? इतना गहरी बात है, गहरी मुद्दा है, समझ गए ना? ये सर पे हाथ रखना, सेवकाई शुरू करना कोई बच्चों का खेल नहीं है, कुछ तमाशा नहीं है, बहुत सीरियस गंभीर मुद्दा है ये. అందరూ అర్థం చేసుకుంటున్నారా? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు బార్బర్ షాప్కు రాలేదు,
ఎవడైనా చేయి పెట్టాలంటే మీరు మంగళ షాపుకి పోతే కూడా వాడు పెడతాడు, ఒక 10 రూపాయలు ఇస్తే చేయి పెడతాడు. దాంట్లో ఏం జరిగేదేం లేదు. అది కాదు, ఇది వేరు అది వేరు, ఇది వేరు అది వేరు. హస్త నిక్షేపణం అంటే చాలా 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 ప్రాముఖ్యం. రోగ స్వస్థత కొరకు హస్త నిక్షేపణం, పాపములు ఇటు నుండి అటు వెళ్ళడానికి హస్త నిక్షేపణం, ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క ప్రభావము, అధికారం ఇటు రావడానికి హస్త నిక్షేపణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. परमेश्वर की హల్లెలూయా. हालेलुया। బైబిల్ అనేది మామూలు పుస్తకం కాదు. అది पवित्र बाइबल एक आसान किताब नहीं है। నేను 100 సార్లు బైబిల్ చదివినాక నాకు ఆదికాండం ఫస్ట్ పేజ్ ఇంకా అర్థమవుతుంది. 100 बार पवित्र बाइबल पढ़ने